క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. సర్పంచ్ మాదరి శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా సర్పంచ్ కప్పు. మాదాపూర్ ప్రీమియం లీగ్ 2 ప్రారంభం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని, శారీరక పట్టుత్వం పెరుగుతుందని సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో యూత్ సభ్యులు నిర్వహిస్తున్న సర్పంచ్ కప్ మాదాపూర్ ప్రీమియం లీగ్ 2ను సర్పంచ్ మాదరి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి ఈ టోర్నమెంట్లో విజేతలకు మొదటి బహుమతిగా 20,000 రూపాయలు, రెండో బహుమతిగా 10,000 రూపాయలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బండి తిరుపతి, కాంతాల రాజిరెడ్డి, గంగాధర మహేందర్, దమ్మగళ్ల శేఖర్, కన్నం ప్రవీణ్ కుమార్, కత్తి ఆంజనేయులు, కుమ్మరి సురేష్, సంపత్తి శంకర్, కత్తి శ్రీనివాస్ మరియు మేనేజ్మెంట్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మాదాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2ను క్రికెట్ టీం మేనేజ్మెంట్ అండ్ గ్రామ సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. మాదాపూర్ గ్రామంలో మాదాపూర్ ప్రీమియర్ లీగ్ 2.0 నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది 2వ సీజను. ఈ సీజన్లో అత్యధికంగా జట్లు పాల్గొంటున్నాయని తెలిసింది. ఈరోజు వాస్తవంగా ఏంటంటే ఎస్ఐ గారు కూడా వచ్చేది ఉండే, మండల ఎస్ఐ కొంత సమయాభావం వల్ల రాలేకపోయినారు. సో ఇక్కడ క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. అన్ని ఓటములను కానీ గెలుపోవటములను సమాన దృష్టితోటి స్వీకరించాలి. వాళ్ళు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ఆర్గనైజర్లు ఈ టోర్నీకి మొదటి బహుమతిగా 20,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అలాగే రెండవ బహుమతి 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ లీగ్ దశలో ఉన్న టీంలన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లో ఈ బహుమతులను అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంట్రీ ఫీజు 1,500 రూపాయలు మేనేజ్మెంట్ నిర్ణయించడం జరిగింది. మరియు ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి, గెలుపోవటంలో సమదృష్టితోటి స్వీకరించాలని కోరుకుంటున్నాను.